పాతబస్తీ చాంద్రయానగుట్టలో కేబుల్ టీవీ ఇంటర్నెట్ సర్వీస్ ఆపరేటర్లు ఆందోళనకు దిగారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విద్యుత్ శాఖ అధికారులు కరెంటు పోళ్లకు ఉన్న వైర్లు కట్ చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్లు కట్ చేయడంతో ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో సేవలు నిలిచిపోతున్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో టీవీ, ఇంటర్నెట్ కేబుల్ వైర్లు ఇష్టానుసారంగా తొలగించే కన్నా తమకు కాస్త టైం ఇవ్వాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించి తమకు కొంచెం సమయం ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు. మరియు కేబుల్ టీవీ ఆపరేటర్స్ అసోసియేషన్ తరఫు నుంచి మాట్లాడుతున్నాము. మేము ప్రభుత్వానికి తెలియజేయలేదు ఏమనగా, మీరు అన్నెసెసరీగా కేబుల్ కట్ చేయడం వల్ల ఇంట్లో ఉండి సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళు కానీ, బ్యాంకింగ్ వ్యవస్థ కానీ, స్కూల్ వ్యవస్థ కానీ, కాలేజ్ వ్యవస్థ కానీ, హాస్పిటళ్ళు కానీ ఇన్ని రకాలుగా జనాలకు ఇబ్బందులు గురవుతున్నారు. మేము ఇంటర్నెట్ మరియు కేబుల్ ఆపరేటర్లము, జనాలతో సత్సంబంధాలు ఉండే ఆపరేటర్లము. మీరు ప్రభుత్వము చొరవ తీసుకొని ఈ యొక్క కేబుల్ కటింగ్ని వెంటనే ఆపవలసిందిగా కోరుతున్నాము. ప్రభుత్వము మా కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్స్ అసోసియేషన్ వాళ్ళని పిలిచి వాళ్ళతో చర్చలు జరపవలసిందిగా కోరుతున్నాము. మీరు మా ఆపరేటర్స్ అసోసియేషన్తో చర్చలు జరిపి మీరు గవర్నమెంట్ తరఫు నుంచి గైడ్లైన్స్ చేయండి, ఇన్స్ట్రక్షన్స్ చేయండి. ఆ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కావడానికి మేము సిద్ధంగా ఉన్నాము. गवर्नमेंट ऑफ तेलंगाना वाले जो एफडी डिपार्टमेंट है, सीएमडी के ऑर्डर से, डिप्टी सीएम के ऑर्डर से तो केबल कटिंग करे। इसी तरफ से घरों में, हॉस्पिटलों में, ऑफिसों में अगर इंटरनेट बंद है, काफ़ी लोग परेशान हैं और ये रात दिन काम कर रहे हैं, इंटरनेट की सही करने की कोशिश कर रहे हैं, मगर फिर भी जो है बार बार लाइट वाले काटते जा रहे। हम एक नहीं, दो नहीं, 3 दफ़ा सीएमडी साहब से मुलाकात करें, डिप्टी सीएम साहब से मुलाकात करें, सीएम साहब से मुलाकात करें, जाके रिक्वेस्ट करें एमपी साहब के पास, एमएलए साहब के पास।